ఒక సబ్జెక్ట్ పట్ల ఆకర్షణ అనేటువంటిది, మక్కువ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో, మనం ఫస్ట్ మనం జనరల్ స్టడీస్ అన్ని టాపిక్స్‌ని గనక చదవాలి. ఫస్టు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఇటువంటి టాపిక్స్, ఎన్విరాన్మెంట్, ఇటువంటి వాటన్నిటిని ఒక్కసారి మనం చదవాల్సి ఉంటుంది మామూలుగా ప్రిపరేషన్‌లో భాగంగా. సో, ఈ ప్రిపరేషన్ చేసే క్రమంలో మనకి కొన్ని యాస్పెక్ట్ మన నేచురల్ ఇన్‌స్టింక్ట్ అనేటువంటిది ప్రోద్బలిస్తుందండి. సో, కొంతమందికి సమాజం పట్ల, సమాజంలో యొక్క నిర్మాణం పట్ల, సమాజానికి ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళకి ఎక్కువ సున్నితత్వం ఉంటుందండి. సో, అటువంటివి ఉన్నటువంటి వాళ్ళు సోషియాలజీ తీసుకోవటం జరుగుతుంది. కొంతమందికి రాజకీయాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, అంతర్జాతీయ సంబంధాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో, నాలాగా. సో, నాలాంటి వాళ్ళు అది తీసుకోవడం జరుగుతుంది. సో, దీంతో పాటుగా ఈ అభిరుచి అనేటువంటిది దాంతో పాటుగా మిగతా కొన్ని అంశాలు ఆప్షనల్ ఎంపికల్ని ప్రభావితం చేస్తాయండి. అవి ఏంటి అనంటే సిలబస్సు, ఆప్షనల్ యొక్క సిలబస్సు. రెండోది ఏంటంటే ఆప్షనల్‌లో గత సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మార్కులు, వాటి యొక్క సరళి, ఎన్ని మార్కులు ఇస్తున్నారు అనేటువంటిది. మూడోది ఏంటంటే సక్సెస్ రేట్ అండి. కొన్ని ఆప్షన్స్‌లో సక్సెస్ రేట్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. ఉదాహరణకు మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇటువంటి ఆప్షన్స్ తీసుకున్నట్లయితే చాలా సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంకరు కూడా శ్రీవాస్తవ గారు కూడా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తీసుకున్నట్టు నాకు అవగాహన ఉంది. కానీ ఆ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. సో, మీరు సిలబస్ అనేటువంటిది, ఈ సిలబస్ కొంతమంది తక్కువ సిలబస్ ఉంటే బాగా చదవగలుగుతాం అనుకునేటువంటి వాళ్ళు తక్కువ సిలబస్‌ని ఉన్నటువంటి అంశాలను చూసుకోవచ్చు. ఆ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవచ్చు. లేదు, కొంతమందికి ఏంటంటే విస్తృతమైన సిలబస్ ఉండాలి, డైవర్సిఫైడ్ టాపిక్స్ ఉండాలి, అది నచ్చుతుంది. సో, అటువంటి వాళ్ళు దాన్ని చూడొచ్చు. సో, ఈ సక్సెస్ రేట్ అనేటువంటిది మన యూపీఎస్సీ అనేటువంటిది ప్రతి సంవత్సరం గత సంవత్సరంలో చేసినటువంటి అన్ని రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఒక వార్షిక నివేదిక అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. ఈ వార్షిక నివేదికని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో వాళ్ళు స్టాటిస్టిక్స్‌ని సక్సెస్ రేట్‌తో పాటుగా పర్సెంటేజ్ వైస్‌లో ఇస్తుంటారు. సో, అది గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని మంచి ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయండి అధికమైనటువంటి సక్సెస్ రేట్ తోటి. సో, వాటిని, మీ సిలబస్‌ని, మీ అభిరుచిని, అదేవిధంగా సక్సెస్ రేట్‌ని, వీటన్నిటిని బేరీజు వేసుకొని మీరు ఆ ఒక ఆప్షనల్‌కు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని కూడా మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వాటిని అధ్యయనం చేసినప్పుడు సో, ఇటువంటి క్వెషన్‌లకి నేను బాగా స్పందించగలను, బాగా రాయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో, అప్పుడు ఆయా ఆప్షన్‌లు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సోషియాలజీలో రచనా శైలి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుందండి. ఆ స్కిల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. పొలిటికల్ సైన్స్‌లో కూడా రచనా శైలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో, కానీ కొన్ని మ్యాథ్స్ ఇటువంటి ఆప్షన్స్‌లో రచనా శైలితో సంబంధం ఉండదండి. ఆ ప్రశ్నకి జవాబు అనేటువంటిది అవసరం ఉంటుంది. సో, మీ రచనా శైలి ఏ విధంగా ఉంది, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, మీ అభిరుచి ఏ విధంగా ఉంది, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో, వాటిని చూసిన తర్వాత మీకున్నటువంటి నేచురల్ ఇన్‌స్టింక్ట్ అనేటువంటిది ఏంటి, ఇటువంటి అన్ని అంశాలని బేరీజు వేసుకొని, అదేవిధంగా మీకు భాష మీద పట్టు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుతారు కానీ ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉండదండి. సో, అటువంటి వాళ్ళు కొంతమంది తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో, ఇటువంటి అన్ని అంశాలని బేరీజు వేసుకొని మీరు ఆప్షనల్ అనేటువంటి దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందండి.